ప్రార్థన. స్తోత్రాలు తండ్రి యేసయ్యా, నీకు వందనాలు నాయనా. ఈ దినం మమ్మల్ని బలపరచండి, మాకు శక్తినివ్వండి నాయనా. ఇదిగో తండ్రి, ఆత్మలో మా శరీరాన్ని రూపాంతరపరచండి, ఆత్మలో మా ఆరోగ్యాన్ని రూపాంతరపరచండి, ఆత్మలో మా ఆయుష్ను రూపాంతరపరచండి, ఆత్మలో మీ వంటి వారిగా రూపాంతరపరుచులకు మాట్లాడండి ప్రభా. ఆత్మ ప్రత్యక్షత లేనప్పుడు నాయన ఎండిపోయిన లోయలాగుంటాం ప్రభా. మీరే నాతో మాతో అందరితో మాట్లాడమని యేసునామములో ప్రార్థిస్తాను తండ్రి, ఆమేన్. పిల్లలు ఇక్కడ కనుక చూస్తుంటే, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, ప్రియులారా దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో వ్యక్తిగత సంబంధం పెట్టుకోవాలని కోరుకుంటున్నాడు. ప్రియులారా, చాలా మంది కూడా ఎదుగో పాస్టర్లో నుంచి దీవెనలు రావాలని కోరుకుంటారు. అది చాలా తప్పండి. డైరెక్ట్గా సంఘం అనేది పరిశుద్ధాత్ముడితో కలిసిన వారై ఉండాలి, పరిశుద్ధాత్ముడి చేత బోధించబడే వారై ఉండాలి, పరిశుద్ధాత్ముడు స్వరం వినేవారై ఉండాలి, పరిశుద్ధాత్ముడి యొక్క చేయి పట్టుకుని నడిచేవారై ఉండాలి. ప్రియులారా, కాపరి ద్వారా సహవాసం, పరిశుద్ధాత్ముడితో స్నేహం ఏదో కొంత నష్టాన్ని కలగజేస్తుంది. కాపరి ఎక్కడన్నా బిజీగా అయిపోయాడు అనుకో, మరి గొర్రెలన్నీ ఒంటరిగా అయిపోతాయి. పిల్లరా, అందుకని దేవుడు అందరినీ ఆత్మచేత నింపి అందరితో ప్రత్యేకమైన సహవాసం కోరుకుంటున్నాడు. పిల్లరా, నీతో ప్రత్యేకమైన సహవాసం కోరుకుంటున్నాడు. అందుకని ఎదుగో ప్రియులారా, మీరందరూ కూడా ప్రత్యేకమైన సహవాసం కలిగినప్పుడు మీ అందరి హృదయం వలె మీ అందరి హృదయాలు ఎలా ఉంటాయంటే గిన్నె నిండి పొర్లుచున్న అభిషేకంలోకి వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కరితో వ్యక్తిగత సంబంధం అనేది దేవుడు పెట్టుకుంటేనేనండి అప్పుడు ఆయన యొక్క ప్రేమ మనకు తెలుస్తుంది, ఆయన యొక్క ఆదరణ మనకు తెలుస్తుంది. ప్రియులారా దయచేసి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నిన్ను ఎదుగో అందరి మీద ఒక్కొక్కరి మీద వాడారు. ప్రియులారా, ఆసక్తి నీతో సహవాసం చేయటకి పరలోకం నుండి ప్రభు దిగి వచ్చి నీతో సహవాసం చేయబోతున్నాడు. ప్రియులారా దయచేసి జ్ఞాపకం చేసుకోండి. తర్వాత చదవండి, కంటిన్యూ చేయండి. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారే. అందరూ దయచేసి, నీ భర్త పరిశుద్ధాత్ముడి చేత నింపబడును గాక, నీవు పరిశుద్ధాత్ముడి చేత నింపబడును గాక, నీ కుమారులు పరిశుద్ధాత్ముడి చేత నింపబడును గాక, నీ కుమార్తెలు పరిశుద్ధాత్ముడి చేత నింపబడును గాక. ఇదిగో నీ యొక్క తరము వారందరూ, నీ తల్లిదండ్రులు పరిశుద్ధాత్ముడి చేత నింపబడును గాక. పరిశుద్ధాత్ముడు అనే ఒక వ్యక్తి చేత మన కుటుంబం అంతా నింపబడితే ఆ ఇల్లు పరలోకంగా ఉంటుందండి, ఆ ఇల్లు సమాధానంగా ఉంటుంది, ఆ ఇల్లు ప్రవచనంతో ఉంటుంది, ఆ ఇల్లు నెమ్మదితో ఉంటుంది, ఆ ఇల్లు బలముతో ఉంటుంది, ఆ ఇల్లు అన్య భాషలతో నింపబడి ఉంటుంది. ఎంత ధన్యత అండి ఒక్కొక్కరితో. పిల్లరా దయచేసి జ్ఞాపకం చేసుకోండి, నీతో సహవాసం చేయాలనుకుంటున్నాడు, నీతో ఉండాలనుకున్నాడు, నీ భర్తతో ఉండాలి, నీ పిల్లలతో అందరితో కలిసి పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇంటిలోకి వచ్చి నివసిస్తూ నీ ఇంటిని ఏదైనా తోటలాగా మార్చాలని కోరుకుంటున్నాడు. పిల్లారా, ఇక దుఃఖం ఉండదండి. దేవుడు ఎప్పుడైతే ఎదుగో ఒక్కొక్కరిని ఇదిగో పరిశుద్ధాత్మ చేత నింపినప్పుడు ఇక దుఃఖం ఉండదండి, మరణం ఉండదండి, వ్యాధి ఉండదండి. అక్కడ పిల్లారా జ్ఞాపకం చేసుకోండి, ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధాత్ముడి చేత నింపబడితే నువ్వు అనేక ప్రాంతాలను తాకబోతున్నావు. ప్రియులారా ఇక్కడ చూడండి, ఆ ఆత్మ వాక్శక్తిని అనుగ్రహించుకొలది అన్య భాషలతో మాట్లాడసాగేది. ఈరోజు దేవుడు నీకు వాక్శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాడండి. చాలామంది విపరీతమైన బూతులు తడతారు, బూతులు తట్టుకోలేం మనం. వాళ్ళ పెద్ద నోరు ఉంటుంది, ఆ నోరు ఎత్తితేనే భయం వేస్తుంది మనకి. కానీ పరిశుద్ధాత్ముడితో కూడిన వాక్శక్తిని నోటిలో నుంచి రాబోతున్నాయి. పరిశుద్ధాత్ముడితో కూడిన ఇది మాట
ఏదో స్వస్థతనిస్తుంది, పరిశుద్ధాత్మతో కూడిన మాట ఆదరణనిస్తుంది, పరిశుద్ధాత్మతో కూడిన మాట నెమ్మదినిస్తుంది, పరిశుద్ధాత్మతో కూడిన మాట భవిష్యత్తుని తెలియజేస్తూ ఉంటుంది. ప్రియులారా, పరిశుద్ధాత్ముడు లేనప్పుడు స్వార్థంగా ఆలోచిస్తాం. ప్రియులారా, పరిశుద్ధాత్ముడితో ఇదిగో ఎప్పుడైతే మనం నింపబడ్డామో ప్రియులారా, మన జీవితం ఒక అద్భుతం అండి. నీ నోరు ఒక అద్భుతంగా మాట్లాడు. అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు వాక్శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఇక గనక చూస్తుంటే ఈ వాక్శక్తి ఎప్పుడైతే వచ్చిందో నువ్వు ఇంట్లో ఉండవండి, నువ్వు అనేక మందికి పరిచయం అవుతావు, అనేక మందికి ఆదరణగా మారుతావు. ప్రియులారా, దయచేసి జ్ఞాపకం చేసి, పరిశుద్ధాత్ముడు గనక మీలో ఉన్నాడంటే నీకు అనేక మంది ఏదో ఊరికి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి కూడా స్వస్థత చేస్తూ ఉంటాం. ఊరికి కాళ్ళు నొప్పులు ఉన్నాయని ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చేస్తుంది, తలకాయ నొప్పి ఉందని ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చేస్తుంది. ఇదిగో ఇది చర్చికి వెళ్ళి ఏం నేర్చుకున్నావు 8 సంవత్సరాలు అంటే ఒకరికి ప్రార్థన అన్నది నేర్చుకున్నావా? నేర్చుకోరు అండి. ఎందుకు నేర్చుకోరంటే పరిశుద్ధాత్ముడితో ఫస్ట్ నింపబడటం తెలియాలి, తర్వాత స్వస్థత అనే కార్యక్రమం మొదలెడుతుంది. ఇక్కడ ఏం చేస్తాడు? పరిశుద్ధాత్ముడితో నింపబడేవారు నానా రక భాషలతో దేవుని కార్యాలు వివరించేవారిగా మార్చబడతారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంతమంది ఎన్ని రకాల జనాలు ఉన్నారో చూడండి. కలవరపడే భాషలు, కలవరపడినే కొండల వైపునా కన్నులెత్తుతున్నా. పిల్లరా, నువ్వు నీ శక్తి గనక ప్రారంభం నువ్వు నోట్లోంచి మాట్లాడుతుంటే అన్యజనులు అందరూ కలవరమే. ఇంకా దెయ్యాలు కలవరం పడుతున్నాయి. ఆమెనండి, 12:30 అయిపోయింది, ఆకలి అయిపోతుంది. అన్య భాషలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయండి విభ్రాంతి పొందుతూ ఉంటారు. చూడండి, ఇక్కడ గనక చూస్తుంటే చూడండి, ఇక్కడ మీరేమీ చదవద్దు, కానీ చూడండి ఈ యొక్క 9వ వచనం కాంచి చూడండి. పార్తీలు, మాదీలు, ఎలామీలు, మెసొపొతామియా 4, యూదయ, కపదోకియా 6, పొంతు, ఈ అన్య భాషలు అనేయండి ఇదిగో వేరే భాషలతో కూడా మాట్లాడే శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చేస్తాయండి. మళ్ళా ఇక్కడ ఇంచుమించు 17 రకాల జాతులు ఉన్నారండి. వీళ్ళందరికీ తెలిసిన సాధారణమైన యూదయ, గలిలయ వాళ్ళు వీళ్ళందరూ కూడా విస్తారమైన భాషలతో మాట్లాడేస్తున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా? ఇది ముస్లిం భాష మనకు తెలియదండి. మనం వెళ్ళి రీబకారాబా తేరేబా షేకేట కైసేబే కైసే గర్ కైసే శోభలాగా కైసే ఇలాగ వచ్చేసేదండి. వాళ్ళకి అక్కడ వచ్చేసేసి ఇదేంద్రా పోయి వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళందరూ మన భాషలు మాట్లాడుతున్నారు. ఇక్కడ రాజస్థాన్ వాడు ఉన్నాడంటే రాజస్థాన్ భాష వచ్చేస్తుంది వీళ్ళు వచ్చి. గొప్ప అద్భుతం కదండి. ప్రభు నీ ద్వారా అనేక మందిని తాకాలని కోరుకుంటున్నాడండి. ఈ 120 మందిలో నుంచి 16-17 రకాల భాషలు కలిగిన వారితో తాకాలనుకున్నాడు. వాళ్ళ హృదయాల్లో ఉన్న గాయాల్ని, వాళ్ళ హృదయాల్లో ఉన్న బాధను, వాళ్ళ హృదయాల్లో ఉన్న శ్రమను, వాళ్ళ హృదయాల్లో ఉన్న దుఃఖాన్ని రూపుమాపాలని పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ఒక స్తంభంగా ఏర్పరచుకున్నాడు ఈరోజు.
నీవు నీ కొరకే ప్రార్థన చేయటం కొరకు కాదు, నీ సమస్యల కొరకే ఏడవట. చాలామంది ప్రతి ఒక్కరూ మన సమస్యల కొరకే ఏడ్చే వాళ్ళు ఉన్నారు. క్రైస్తవ సంఘం ఏంటంటే తమకు తముగా ఏడ్చుకునే వాళ్ళు ఉన్నారు. కానీ క్రైస్తవ సంఘం ఏడ్చే వాళ్ళని ఆదరించే సంఘంగా మార్చబడబోతుంది రానున్న దినాల్లో. అటువంటి సంఘాల ద్వారా గొప్ప ఉద్యోగం రాబోతుంది. ఇలారా ఎంతకాలం ప్రభా ఈ కడుపులోనే ఆ కడుపులోనే. ప్రియులారా దయచేసి జ్ఞాపకం చేసుకో, ఆయన మాటను బట్టి బ్రతికేవాడిగా నువ్వైతే, ఆయన మాటను బట్టి ఆయుష్ పొందుకుంటున్నావని నువ్వు నమ్మితే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గొప్ప బలంతో నింపాలంటే ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తారు వీళ్ళు? చూడండి 11వ వచనం చదవండి. క్రేతీయులు అరబ్బీలు వీరు మన భాషలతో దేవుడు గొప్ప కార్యాలని నోట్లో నుంచి వచ్చును గాక. ఫస్ట్ అన్య భాషలు వచ్చును గాక, తర్వాత దేవుడు గొప్ప కార్యాలు వచ్చును గాక అని అన్యజనులు చెప్పుదురు గాక. నువ్వు భాషలు మాట్లాడతలేదని పాస్టర్ ఒకటి అంటాం కాదండి. ఇక నువ్వు మాట్లాడతాం మొదలెడితే అన్యజనులు, నువ్వు మాట్లాడతాం మొదలెట్టాలి. అన్యజనుల హృదయాల్లోకి వెళ్ళిపోతావు, నువ్వు అన్యజనుల సమస్యలోకి వెళ్ళిపోతావు, అన్యజనుల యొక్క దుఃఖంలోకి వెళ్ళిపోతావు, అన్యజనుల యొక్క మరణంలోకి వెళ్ళిపోతావు, అన్యజనుల యొక్క ఎదుగు చాతబడిలోకి వెళ్ళి బాగు చేసుకుని వచ్చేస్తావు నువ్వు. వీళ్ళారా దయచేసి జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడు గొప్ప కార్యాలు వివరించడానికి ఈరోజు నీ నోరు సిద్ధంగా ఉండాలి. నీ ఇప్పుడు కూడా మనందరం కూడా 6 గంటలు మాట్లాడుతున్నప్పుడు నీకు దేవుడికే సంబంధం. అన్య భాషలు మాట్లాడితే కొలిది దేవుని గణపరుస్తూ ఉంటావు. ఈ అన్య భాషల కార్యక్రమం అందుకనే ఇది ఘనంగా చూస్తున్నాము, ఘనంగా ఏర్పరచుకుంటున్నాం. మనకి చూడండి, మనకి సిటీలో అంత గట్టిగా కేకలైతే లేదు, అందుకని ఇక్కడికి వచ్చాం మనం. ఇది మనకి గెస్ట్ ప్రేయర్ హౌస్. ఆమేన్. ప్రియులారా గట్టిగా కేకలేసి అన్య భాషలతో మాట్లాడారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిందో వారు వాక్శక్తి పొందుకున్నారు. ఒకసారి ఇదిగో యేస్కేలు గ్రంథం కూడా తీద్దాం. యేస్కేలు గ్రంథం 38వ అధ్యాయము, 37వ అధ్యాయం కదా, చూడండి 38. చూడండి 9వ వచనం కాల్చింది. అప్పుడు 9వ వచనం 37వ అధ్యాయము. వారి మీద అంటే ప్రియులారా దయచేసి జీవాత్మ వచ్చినట్లు వారి మీద ఊపిరి, అభిషేకం నింపిన ఒక వ్యక్తి ఊపిరి వదిలితే కానీ ఎదుటోళ్ళు బతికేస్తారండి. నువ్వు అంటే చాలండి ఎదుటోళ్ళు బతుకుతాడండి. అంతేనా? అసలు ఊపిరి ఎక్కడి నుంచి వదులుతాడండి? చెవిలోంచి వదిలే వాళ్ళు మీ ఊర్లో ఉన్నారు చెప్పండి. ఎక్కడే? నోట్లో నుంచి. చూడండి ఉడుము 10వ వచనం. ఆయన నాతో ఆజ్ఞాపించినట్లు మహాసైన్యముగా మనల్ని తయారు చేయబోతున్నాడు. నీ ద్వారా మహాసైన్యము లేపబోతున్నాడు. హల్లెలూయా. ప్రియులారా ప్రపంచం అంతా వదిలేసింది, ఇది వేస్ట్, ఈ యొక్క ఎముకలన్నీ వేస్ట్ అని వదిలేసింది. ఆ లోయలోకి వెళ్ళి నిర్జీవమైన వాటిని మహాసైన్యంగా మారుస్తున్నా. నిన్ను నన్ను అనేక మంది వదిలేయచ్చు. నీలోకి పరిశుద్ధ ఆత్మశక్తి వస్తుంది. నువ్వు జీవాత్మను నోటి ద్వారా విడుదల చేసేవాడుగాను జీవాత్మ కలిగిన మహాసైన్యంగా నిన్ను లేపబోతున్నాడు.
దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, అన్య భాషలో ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి యేసయ్యానికి స్తుతులు స్తోత్రాలు. ఈ యొక్క నాయన మహాసైన్యము యొక్క అభిషేకం నాలో మాలో నాయన ప్రవహింపజేసి పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపి ఈ 6 గంటల ఎదుగో అన్య భాషల ప్రార్థన నడిపింపు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.